రైట్ రైట్. దాసర్ కిరణ్ గారు, చెప్పండి. మీ మీద కొన్ని ప్రధానంగా అక్షర సత్యం గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. అంటే మొత్తం ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పక్కకు చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. సగటు జనసేన అభిమాని కూడా వీటికి సంబంధించి సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే సభ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అటుపక్క ప్రధానమంత్రి గారి పక్కన కూర్చోలేదనేటటువంటి కొంతమంది కొన్ని ప్రశ్నలు కూడా సోషల్ మీడియా వేదికగా జన సైనికులు లేవనెత్తినటువంటి పరిస్థితి. అలాగే పదే పదే ప్రతి సభలో కూడా ఇటు టీడీపీ కావచ్చు, అటు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేతలు కావచ్చు, ఇంట్రడక్షన్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత అని కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ కూడా ప్రస్తావించాలని కూడా కొంతమంది తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అంటే కావాలని పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడి కింద కాకుండా ఒక సినీ పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగా వీరంతా కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారనేటటువంటి అనుమానాలు మీ పార్టీకి చెందిన లేదంటే మీ పార్టీకి చెందినటువంటి కేడర్లో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అవే సోషల్ మీడియా వేదికగా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏమంటారు సార్? ఒకటి, అక్కడ స్టేజ్ మీద ఎవరెక్కడ కూర్చున్నారు అనేది అసందర్భం. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ కూటమిలో ఎంత వాల్యూ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత వాల్యూ ఇస్తారు? ఈ కూటమి 3 పార్టీలన్నీ ఒక చోటకు రావడానికి, ఒక తాటి మీదకు రావడానికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ కూటమి 3 పార్టీల్ని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కీలక భూమిక పోషించారో మన రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదు, కేంద్ర నాయకత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి గతంలో నరేంద్ర మోదీ గారు ఎంత విలువ ఇచ్చారు, ఇప్పుడు ఎంత విలువ ఇస్తా ఉన్నారు, భవిష్యత్తులో ఎంత విలువ ఇస్తా ఉన్నారు కూడా మనకు క్లియర్ గా అర్థం అవుతా ఉంది. గతంలో వైజాగ్ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా పిలిపించుకుని దాదాపు అరగంట సేపు ఆయన సపరేట్ గా మాట్లాడిన పరిస్థితి. సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి ఆ రోజున నరేంద్ర మోదీ గారితో ప్రైవేట్ మీటింగ్ కి అపాయింట్మెంట్ కూడా లేని పరిస్థితి. ఇక్కడ ఎక్కడ కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే దాని గురించి మనం ఎక్కువ ఆలోచించడం మానేసి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇచ్చారు, నరేంద్ర మోదీ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాంటి విమర్శలు చేశారు, అన్న చెల్లెలిద్దరూ ఒకే పార్టీ అని చెప్పి నరేంద్ర మోదీ గారికి అనుమానం వచ్చేలాగా ఉన్న పరిస్థితుల్లో దృష్ట్యా నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పారు, ఈ 2 పార్టీలు ఒకే తానుగుడ్డలు, ఒకే నాయకత్వం, ఒకే ఇంటి దగ్గర నుంచి, ఒకే కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తులు ఈ 2 పార్టీలను నడిపిస్తా ఉన్నారు. అదే కిరణ్ గారు, అదే కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే ప్రధానమంత్రి ప్రసంగానికి ముందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూడా చెల్లికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట్రానికి, చెల్లికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏ రకంగా న్యాయం చేస్తారు అంటూ కూడా ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి ఏమో 2 పార్టీలు ఒకటే, 2 పార్టీలు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, ప్రజలంతా జాగ్రత్తగా ఓటు వేయాలన్నారు. ఆయన ఎక్స్ వేదికగా కూడా అదే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అదే చెప్తా ఉన్నాను శివ గారు. నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి అంతా న్యాయం చేసేశారు అని ఏం చెప్పలా. ఆయన చెప్పిన దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకే కుటుంబాన్ని నుంచి వచ్చిన 2 వ్యక్తులు 2 పార్టీలను నడిపిస్తా ఉన్నారు. వాళ్ళిద్దరిని మీరు విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళకున్న వ్యతిరేకత చీలినప్పుడు ఆ వ్యతిరేకతను వీళ్ళకి వేయాల్సిన అవసరం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు వ్యతిరేకత ఉంటే మీరు ఆ వ్యతిరేకతని షర్మిల గారి మీద అనుకూలంగా చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 పార్టీలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని నడిపిస్తా ఉన్నారు, షర్మిల గారు కాంగ్రెస్ ని నడిపిస్తా ఉన్నారు. ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు 2 పార్టీలని నాయకత్వం వహిస్తా ఉన్నారు. మీరు వాళ్ళని నమ్మొద్దు. 2 పార్టీలు మనల్ని మోసం చేస్తాయి. ఈ రోజున ప్రజలు భారత్ వికసిత భారత్ కోసం, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్డీఏ కూటమికి మాత్రమే ఓటేయాలి అని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గొడవలు, లేకపోతే సునీత రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గొడవలు అక్కడ అప్రస్తుతం. నరేంద్ర మోదీ గారే అక్కడ ప్రస్తావించాల. ఆయన ప్రస్తావించింది ఏంటంటే కేవలం ఈ 2 పార్టీలు ఒకే కుటుంబాన్ని నుంచి వచ్చిన వ్యక్తులు నడుపుతా ఉన్నారు. మీరు వాళ్ళని నమ్మి అటు కాకపోతే ఇటు, ఇటు కాకపోతే అటు ఓటేయాల్సిన అవసరం లేదు. ఈ రోజున దేశ ప్రజలు అసలు అవసరం అంటారా కాంగ్రెస్ ని ప్రస్తావించడం? రాష్ట్రంలో 1% కూడా ఓటింగ్ లేనటువంటి పార్టీని ప్రస్తావించడం అవసరం అంటారా? సార్, కాంగ్రెస్ ఇస్ అ నేషనల్ పార్టీ సార్. ఇప్పుడు ఇండియా కూటమిని నడిపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓటింగ్ పరంగా చూసుకుంటే బీజేపీకి కూడా మనం అనుకున్న స్థాయిలో ఓటింగ్ లేదు కదా. కానీ ఒక ఎన్డీఏ కూటమిలో చేరాలని చెప్పి ఈ రోజున దేశవ్యాప్తంగా పార్టీలన్నీ ఎందుకు వీళ్ళూరుతా ఉన్నాయి? ఎందుకు కలవాలని, కలిసి పనిచేయాలని మనం అంతా కోరుకున్నాం? ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో ఉన్న అరాచకాలను అడ్డుకోవాలంటే మనకి కేంద్ర ప్రభుత్వ సాయం అవసరం, కేంద్ర నాయకత్వం సపోర్ట్ అవసరం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం అవసరం. కాబట్టి మనం ఎన్డీఏలో చేరాం. అలాగే ఇక్కడ ఓటింగ్ లేదన్నంత మాత్రాన కాంగ్రెస్ ని తీసిపడేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాం.
ఈ రోజున కాంగ్రెస్ కాకుండా మనకు కూటమి ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తా ఉన్నారో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ప్రతి ఓటు కూటమికే పడాలి అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి మాట్లాడుతా ఉన్నారో దానికి అనుగుణంగానే మోదీ గారు కూడా చెప్పారు మొన్న. ఓకే కిరణ్ గారు, దేశంలో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూటమికి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. కిరణ్ గారు, ప్రసాద్ గారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రసంగం అంటే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కొంత పొగడడం, అది కొంత అతిగా అనిపించింది, కొంత ఆడ్గా అనిపించింది అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అంటే ప్రధానమంత్రిని పొగడకూడదా అని కాదు, ఖచ్చితంగా కూడా ప్రధానమంత్రిని పొగడచ్చు, వారు చేసినటువంటి అభివృద్ధిని గుర్తించవచ్చు. కాకపోతే గతంలో విపరీతమైనటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం పొత్తు కుదిరినటువంటి సందర్భంగా కొంత ఎక్కువగా పొగిడారు అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. యాక్సెప్ట్ చేస్తారా? సార్, ఇప్పుడు ఒక విషయం అయితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉన్నారని ఇది ప్రూవెన్ హిస్టరీ. ఇది ప్రూవెన్ ఫార్ములా. జగన్మోహన్ రెడ్డిని పిచ్చిగా తిట్టినటువంటి కేసినేని నాని, జగన్మోహన్ రెడ్డిని పిచ్చిగా తిట్టినటువంటి బొత్స సత్యనారాయణ ఈరోజు ఆయన క్యాబినెట్ లో మంత్రి. మీరు నమ్ముతారన్న మరి ఒకనొక దశలో ఏ స్థాయిలో తిట్టారంటే, రాజశేఖర రెడ్డి మృతి వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందేమో అని చెప్పి అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తి కూడా ఆయన బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు ఆయన పక్కన ఉన్నాడు క్యాబినెట్ లో. ఇవన్నీ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్. మోడీ గారు ఎవరెవరిని విమర్శించుకోలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా పచ్చి బూతులు తిట్టిన కూడా ఇప్పుడు ఆయన క్యాబినెట్ లో ఉన్నారు. ఇంకా ఆ పాయింట్ కానీ ఎత్తుకుంటే చాలా పెద్ద డిస్కషన్ పెట్టాలి దానిపైన. అది కాదు కదా, ఒకప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి ట్రావెల్ చేసింది నిజమే, అది హిస్టరీనే, దాని ఎవరు కాదని లేరు. ఈ రాష్ట్రం కోసం ఇంకో దానికోసం విడిపోయి ధర్మ పోరాట యుద్ధం చేసింది నిజమే. ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడడం కోసం మళ్ళీ పొత్తు పెట్టుకోవడం కూడా నిజమే. ఇదంతా యథార్థమే, ప్రజలు చూస్తున్నాము దాన్ని. ఈ పొత్తును ప్రజలు హర్షిస్తున్నారు, దానికి ఆమోదమే నిన్న చిలుకలూరుపేట సభ. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్. అసలు నేను చెప్పేది ఏంటంటే, మేము ఇన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా ఎక్కువగా ఎందుకు దిగులు పడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం అంటూ కూడా ప్రధానమంత్రి చెప్పారు. అలాగే ఇరు పార్టీల అధినేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా ప్రకటించినటువంటి విషయం మనం చూసాం. కానీ ఎందుకు ప్రజాగలం సభా వేదికగా మూడు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తాము, ఏం చేయబోతున్నా అనేటటువంటి ఒక ప్రకటన సభావేదికగా రాలేదు? ప్రజలంతా కూడా ఆశించారు కదా. కనీసం ప్రధానమంత్రి ప్రసంగంలో కూడా ఎక్కడ అమరావతి అనేటువంటి ఒక ఓడ్ కూడా రాలేనటువంటి పరిస్థితి. అమరావతిని కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు, మిగిలిన అంశాలన్నింటినీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తావించారు. కానీ ప్రధానమంత్రి మాత్రం ఏ అంశాల జోలికి కూడా పోనటువంటి పరిస్థితి. దాన్ని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు ఫస్ట్ లో మీరు ఒక మాట అన్నారు, ప్రధానమంత్రిని పొగిడినారండి. అవునండి, మన ఇంటికి వచ్చినటువంటి అతిథి, మన రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి ఒక 4 మాటలు ఎక్కువ చెప్తే తక్కువ ఉంది దాంట్లో. పొగిడితేనో పొగిడినానంటారు, పొగడకపోతేనే పొగడలేదంటారు. ఎట్లా సార్ మాకు మీడియా వాళ్ళతో ఏగేది నాకు అర్థం కాదు. పొగిడితేనో ఓయమ్మా పొగిడేసినారు అంటారు, పొగడకపోతేనో అసలు ఏమి పొగడలేదు అంటారు. ఎట్లా వేయగల నాకు అర్థం కాదు. ఇంకో క్వశ్చన్ ఏదో రేస్ చేశారు మీరు, ఏదో అమరావతి గురించి మాట్లాడలేదు అదే సార్. నేను చెప్తాను, దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్, తొలి మీటింగ్ ఇది. ఇట్లాంటి మీటింగ్లు ఇంకా ఎన్నో జరుగుతాయి, చాలా మీటింగ్లు జరుగుతాయి ఇంకా. ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు వాళ్ళందరూ కూడా వేదికను పంచుకుంటారు. అఫ్ కోర్స్ ఎలక్షన్ దగ్గర పడ్డ కొద్దీ ఒక 10 రోజుల ముందు, 15 రోజుల ముందు, ఒక 5 రోజుల ముందు జరిగే మీటింగ్ లో ఒక బలమైన హామీ ఇస్తారు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఓన్లీ లాస్ట్ మీటింగ్ కాదు కదా, ఇంకా ఇట్లాంటి మీటింగ్ చాలా జరగాలి. ఇప్పుడు నేను సిద్ధం, నా బూత్ సిద్ధం మీటింగ్ అంటాను 26వ తేదీ 27వ తేదీ. నేను సిద్ధం అంట, ఆయన బూత్ సిద్ధం అంట. ప్రజలు సిద్ధంగా లేదే ఇక్కడ, దాన్ని చూసుకోవాలండి. వెంకటరెడ్డి గారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఓట్ల రూపంలో పోయినసారి పసుపు కుంకం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, సార్ అమ్మో అక్క చెల్లెమ్మలు అందరూ సాయంత్రం దాకా లైన్ లో నిలబడి ఓట్లేస్తున్నారంటే, నేను ఇచ్చిన పసుపు కుంకం తీసుకొని సాయంత్రం 6 అయినా 7 అయినా క్యూ లైన్ లో ఉన్నారు, ఎరగదీసేస్తున్నాం, కుమ్మేస్తున్నాం అన్నారు. పసుపు కుంకం మీ నెత్తిన చల్లి ఓట్లేసి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసారు మహిళలు. సో మీ ఎట్లా ఉంటాయో మీ
మీరు చేసేటటువంటి దుష్ప్రచారాలకు అదొక ఉదాహరణ. రెండోది చెప్తున్నా చూస్తున్నారు, క్లియర్ గా చూస్తారు కదా, ఎందుకు తొందరపడతారు? మీరందరూ మాట్లాడేటప్పుడు నేను విన్నా కదా. నువ్వు 85 రోజులు ఒక నిమిషం ప్రసాద్ గారు, ఒక నిమిషం. వినండి సార్, ఒక నిమిషం, వినండి. please. అందుకనే ఎప్పుడు లేని గౌరవటం తెలుగుదేశం చవి చూసింది, కానీ దాని తర్వాత ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. అందుకనే ఇందాక మీరు అన్నట్టుగా ఫస్ట్ కిరణ్ గారు మాట్లాడిన దాన్ని బట్టి మాట్లాడతాం, తర్వాత తెలుగుదేశం. అక్షర సత్యం గారు అడిగిన దాన్ని మీరు కూటమిలో పవన్ కళ్యాణ్కి వాల్యూ లేదని అంటే, కిరణ్ గారు కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత వాల్యూ ఉన్నదనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే పొత్తు పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు అని అన్నారు. ఎస్, అంగీకరిద్దాం దాంట్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్తేనే, పవన్ కళ్యాణ్ అనేక సార్లు చివాట్లు పెడితేనే, నేను అలా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. మీరు కూడా డిబేట్ కండక్ట్ చేస్తున్నారు శివ గారు, మీరు బ్రహ్మనాయుడు గారు దాని మీద కూడా, ఎందుకు చివాట్లు తినాలి పవన్ కళ్యాణ్, ఏం తెలుగుదేశం కోసం అంత త్యాగం చేయాలా పవన్ కళ్యాణ్ అని అనేక సార్లు ఢిల్లీ పెద్దల దగ్గర నేను చివాట్లు తిన్నాను ఈ పొత్తుల అంశంలో అనే పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఎంత కూటమి అతనికి వాల్యూ ఇచ్చింది 4 సంవత్సరాల్లో. 4.5 సంవత్సరాలు పట్టింది సార్ రూట్ మ్యాప్ అవడానికి. ఎందుకంటే ఆయన పొత్తులో వెళ్ళింది జనవరి 2020లో పొత్తులో వెళ్ళాడు. ఆల్రెడీ 4 ఏళ్ళు దాటిపోయి ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చేసిన సమయంలో పొత్తులోకి వచ్చారు. 24 సీట్లు చంద్రబాబు నాయుడు, అదే చాలా తక్కువ. ఎవరో జనసేనలు చెప్తున్నదే 24 సీట్లు చాలా తక్కువ ఇచ్చారు మాకు, మేము త్యాగం చేశామని. మళ్ళీ 24లో కూడా మళ్ళీ త్యాగం చేశారు 3 సీట్లు కూటమి కోసం. మరి కూటమి అతనికి ప్రాధాన్యత ఇస్తుందా, కూటమి కోసం ఈయన ఇంకా దిగజారిపోతున్నారు అనేది దానికి ఈ విశ్లేషణ చెప్పమనండి గుండెల మీద చేసుకుని. ఎందుకంటే 24లో తెలుగుదేశం చేయొచ్చు కదా సార్, 140 సీట్లు తీసుకున్న తెలుగుదేశానికి 2ో 3ో త్యాగం చేయడం ఈజీ కదా. 24లో మళ్ళీ ఒక 3 త్యాగం అంట, 21 3 ఎంపీలు ఇస్తే దాంట్లో 1 ఎంపీ సీట్లో 1 త్యాగం అంట, అంటే 2 ఎంపీ సీట్లు. మళ్ళీ 21లో కూడా భీమవరం తెలుగుదేశం అభ్యర్థి జనసేనలో కండవా కప్పుకొని జనసేన నుంచి పోటీ చేస్తాడు. రాజంపేట తెలుగుదేశం నరహరి వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, అంతకుముందు రాజంపేట ఎంపీ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు నరహరి అనే అతను ఇప్పుడు జనసేనలో జాయిన్ అయిపోతున్నాడు. జనసేన కండవా కప్పి అక్కడి నుంచి మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయాల. మరి ఎవరు దీనికి సంబంధించి త్యాగాలు చేస్తున్నారా, కూటమి కోసం ఇంకా దిగజారిపోయి ఎక్కడ దాకా 24 నుంచి 21 నుంచి ఇంకా తగ్గించుకోవడానికి వెళ్తున్నారా, సమాధానం చెప్పాలి. అక్షర సత్యం గారు మీ ప్రశ్నకు సమాధానం తీసుకుందాం. అక్షర సత్యం గారు ఏమంటారు, మీరేమంటారు ప్రధానంగా వెంకటరెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశానికి సంబంధించి?